అందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. లక్ష్మీదేవి చంచలమైనది అంటారు. అంటే ఒకచోట స్థిరంగా ఉండదు. కానీ మన ఇంట్లో మహాలక్ష్మి స్థిరలక్ష్మిగా కొలువై ఉండాలంటే కేవలం పూజ చేస్తే సరిపోదు. ఆ తల్లి అనుగ్రహం పొందే పద్ధతి కూడా మనకు తెలిసి ఉండాలి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించి సుస్థిరమైన అభివృద్ధి ఇచ్చే శుక్రవార దీపారాధన మరియు కమలగింజల రహస్యం గురించి ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శుక్రవారం ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు రాసి తోరణాలు కట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. మీ పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు బియ్యంతో పద్మం ముగ్గు వేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని మీరు అత్యంత సులభంగా ఇంట్లోకి ఆహ్వానించవచ్చును. ఈ పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర ఒత్తులను వాడితే ఇంకా శ్రేయస్కరం. అమ్మవారికి అర్చన చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం వలన మీ సంకల్పం బలపడుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అమ్మవారు తామర పువ్వుల్లో నివసిస్తారు. పూజ సమయంలో 108 తామర గింజలను తీసుకుని ఒక్కో నామం చదువుతూ అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి. ఈ తామర గింజలు మీ ఇంట్లోని ధన ప్రవాహాన్ని స్థిరీకరిస్తుంది. పూజ పూర్తయ్యాక వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ లేదా క్యాష్ బ్యాగ్స్లో కానీ ఉంచండి. నైవేద్యంగా తెల్లని పదార్థాలు అంటే పరమాన్నం లేదా పాలు, పండ్లను సమర్పించండి. ఈ విధంగా భక్తితో, నమ్మకంతో ప్రతి శుక్రవారం పూజ చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుస్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం మహాలక్ష్మి స్వరూపం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.